Good morning, students. Today we are going to discuss a topic on strategies to manage classroom behavioral problems. In the previous class, we already discussed about classroom behavioral problems of the students according to Rogers and according to Drickus. They gave different kinds of behavioral problems of the students in the classroom environment and followed by the suggestions and guidelines to the teachers also. So today we are going to learn about the strategies to implement on the students. So classroom, we have so many kinds of students are there. So many abilities, aspirations, interests, their hopes. They're already in the class. So in sometimes and some may find out a different kind of unexpected aspects in the student's behavior. So immediately a teacher should address the student and a teacher give some kinds of strategies to implement the behavioral problems of the student. So by implementing the strategies on the students, they may know about their responsibility of their education, and they should be respectable to the others, and they should be in the self-control also. So what are the strategies? So the strategies are mainly in the three kinds, that is a preventive strategy and supportive strategy and corrective strategy. These three kinds should be implemented on our students to overcome the behavioral problems in the classroom environment. So తరగతి గదిలో ఉన్నటువంటి ప్రవర్తన సమస్యలు, ఆ సమస్యలను ఎలా ఓవర్కమ్ చేయడం, దానికి తగిన వ్యూహాలను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఒక ఉపాధ్యాయులు అనేవారు తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల అవగాహన కలిగి ఉంటారు కాబట్టి, వాళ్ళ ప్రవర్తనని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు కాబట్టి వాళ్ళకి తగినన్ని వ్యూహాలను రచిస్తూ ఉండాలి ఉపాధ్యాయులు. సో మనం ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాం క్లాస్ రూమ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, స్టూడెంట్స్ అనేవారు ఎలా ఉంటారు. రోగర్స్ అండ్ డ్రికర్స్ చెప్పినట్లుగా కొన్ని రకాలైనటువంటి ప్రవర్తన సమస్యల గురించి మనం తెలుసుకున్నాం. కొంతమంది పిల్లలు బాయ్కాట్ చేస్తూ ఉంటారు క్లాసెస్ని, కొంతమంది పిల్లలు చాటర్ బాక్స్ అంటాం మనం, కొంతమంది డిబేటింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, లేదు కొంతమంది నన్నే అట్రాక్ట్ చేయాలి, క్లాస్ అంతా నా వైపే చూడాలి అన్న యాటిట్యూడ్స్తో ఉంటారు. ఓకే, సో సల్కింగ్ నేచర్తో ఉంటారు. ఓకే, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఆర్ వి ఆర్ సీన్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే అంశం ఏమేంటంటే కొన్ని వ్యూహాలను మనం పిల్లల మీద ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి తగినన్ని సలహాలను సూచనలను ఇస్తూ ఈ యొక్క వ్యూహాలను వారిపైన ఇంప్లిమెంట్ చేసినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి ప్రవర్తన సమస్యలను మనం చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. ఏంటి ఆ ప్రవర్తన సమస్యలు అనేవి ఏంటి? సో తరగతి గదిలో ఉన్నటువంటి సమస్యలకు తగినన్ని వ్యూహాలను మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఏంటి ఆ వ్యూహాలు ఏంటి? ప్రివెంటివ్ స్ట్రాటజీ అంటే నివారణ వ్యూహం, రెండవది సహాయార్థ స్ట్రాటజీ, మూడవది సరిదిద్దు స్ట్రాటజీ అంటే సరిదిద్దడం అన్నమాట. తప్పులు చేసినట్లయితే పిల్లల్ని మనం ఎలాంటి వ్యూహాలని ఇస్తూ సరిదిద్దాలి అన్నది మూడవ అంశం. సో ఈ మూడింటిని కూడా తరగతి గదిలో మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రవర్తన సమస్యలు అనేవి వాళ్ళు నేర్చుకోబోయే అంశం దగ్గర నుంచి వాళ్ళ లక్ష్యాన్ని చేరే వరకు కూడా ఏదో ఒక సందర్భంలో ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక సమస్యను ఎదుర్కొనడం జరుగుతుంది. సో ఆ సమస్యను ఎదుర్కొని వాటిని ఓవర్కమ్ చేయడం ఎలా అనేది ఈ వ్యూహాల ఆధారంగా మనం కొన్ని విషయాలను చూద్దాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? We go for slides. So what are the types of strategies? First one is a preventive strategy.
First one is a preventive strategy. Teachers and students work together to develop and implement remedial strategies to maintain a regular hierarchical environment in the classroom. It focuses on meeting students' needs, scaffolding lessons to assist with engagement and thus reducing the risk of undesirable behavior. Preventive discipline promotes constructive behavior and prevents the condition of misbehavior. అంటే తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు ఇద్దరు కలిపి చేయాల్సిన పనులు అన్నమాట. ఏంటి కొన్ని వ్యూహాలు ఇద్దరు కలిసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నివారణ వ్యూహం అనగా ఏంటి? నివారణ వ్యూహం అనేది విద్యార్థుల యొక్క అవసరాలు తీర్చడంతో పాటు వానిలో ఉన్నటువంటి అవాంఛనీయ ప్రవర్తన యొక్క క్రమానుగతాన్ని తగ్గించడంపై దృష్టి పెడుతుంది ఎక్కువగా. దానినే మనం ప్రివెంటివ్ స్ట్రాటజీ అంటాం. సో ఏంటి, వాట్ ఆర్ ద స్టెప్స్ టు ఫాలోయింగ్ దిస్ ప్రివెంటివ్ స్ట్రాటజీస్? వన్ ఈజ్ ద టీచర్స్ షుడ్ గివ్ ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీ. బోధన అభ్యసన మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే ఈ యొక్క నివారణ స్ట్రాటజీని మనం ఉపయోగించినట్లయితే, అంటే క్లాస్ రూమ్లో ఉన్నటువంటి సమయాన్ని ఎక్కువగా బోధన అభ్యసనకు మాత్రమే ఉపయోగించినట్లయితే ఈ యొక్క నివారణ చర్యలు అనేది ఉపయోగకరంగా ఉంటాయి. బోధన అభ్యసన కార్యక్రమంలో ఎక్కువగా మనం చూసినటువంటి ఒక సింప్లిసిటీని అలవాటు చేయాలి. అంటే ఇప్పుడు కంటెంట్ని బేస్ చేసుకుని చెప్తూ ఉండాలి, మధ్యలో వారికి ఒక చిన్న చిన్న స్టోరీస్ చెప్తూ ఉండాలి, లేదు వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి, ప్రతి అంశాన్ని కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. అలానే స్టోరింగ్ టెక్నిక్స్ కానీ, డ్రామటైజేషన్స్ కానీ, లేదంటే వాయిస్ మాడ్యులేషన్స్ని కానీ డెవలప్ చేయాలి పిల్లల్లో కూడా. సో ఉపాధ్యాయులు అనేవారు బోధన సామాగ్రిని ఉపయోగిస్తూ అర్థవంతంగా బోధించినట్లయితే ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఆ గ్యాప్ అనేది ఎక్కడా కూడా ఏర్పడదు. అలాంటి సందర్భంలోనే ఎక్కడా కూడా ఒక ప్రవర్తన సమస్య అనేది అరైజ్ కాదు అనేది నా అభిప్రాయం. సో ఖచ్చితంగా ఆ టీచింగ్ స్ట్రాటజీస్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీస్ అంటే బై యూజింగ్ ఎయిడ్స్ కానీ, బై యూజింగ్ ఆడియో విజువల్స్ కానీ, లేదు అంటే ఇప్పుడు వస్తున్న వర్చువల్ ప్లాట్ఫామ్స్ కానీ మనం ఎక్కువగా ఇన్కల్కేట్ చేస్తూ ఇన్నోవేటివ్ థాట్స్తో వాళ్ళని డీల్ చేస్తూ ఉంటే కంప్లీట్గా వీ షుడ్ అట్రాక్ట్ ద స్టూడెంట్స్. And also we should give a proper lesson plan, and we should give proper presentation of the lesson also. సో క్లాస్ రూమ్లో ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా పిల్లల యొక్క మూడ్ని మన వైపు తిప్పుకునేటట్టు బోధన అనేది జరగాలి. బోధన అనేది మోటివేషన్తో మనం చెప్పబోతున్న అంశాలన్నీ కూడా ప్రేరణతో ఎక్కువగా చెప్తూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా బోరింగ్ అనేది ఫీల్ అవ్వరు. సో ఇంకా వాళ్ళు డిస్టర్బ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలానే వాళ్ళ పీర్ గ్రూప్తో మాట్లాడే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. సో బోధన అభ్యసన అంశాలని ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే ఈ యొక్క ప్రవర్తన సమస్యల క్రమానుగతాన్ని కూడా మనం తగ్గించిన వాళ్ళమే అవుతాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ ద క్రియేట్ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలి పిల్లలకి. క్లాస్ రూమ్లో ఉన్నటువంటి వాతావరణం చాలా ఆరోగ్యకరంగా ఉండాలి, అదేవిధంగా చాలా డిసిప్లిన్గా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి అభ్యసన అనేది సమర్థవంతంగా జరగాలి అంటే డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి. డిసిప్లిన్ లేకపోతే క్లాస్లో ఉన్నటువంటి అభ్యసన సమర్థవంతంగా జరగలేదు అని చెప్పచ్చు. సో క్రమశిక్షణ అనేది పిల్లల్లో డెవలప్ చేయాలి. అలానే పిల్లల మధ్య ఒక మంచి సంబంధాలను ఏర్పరచాలి. అలానే పిల్లలకి ఇవ్వాల్సిన బూస్టింగ్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి ఉపాధ్యాయులు. సో దట్ ఈస్ అ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్. ఫ్రెండ్లీ నేచర్ అనేది పిల్లల పీర్ గ్రూప్ మధ్య డెవలప్ చేయడం, లేదంటే వాళ్ళకి కొలాబరేటివ్ థాట్స్ని ఇవ్వడం, లేదంటే స్కాఫోల్డ్ ఆ స్టడీస్ని ఇంక్రీజ్ చేయడం క్లాస్లో, లేదు వాళ్ళకి యాక్టివిటీస్ ఇవ్వడం, లేదంటే 2-3 మధ్య యాక్టివిటీస్ని డెవలప్ చేయడం, ఎలా చేయాలి వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడం, ఇలాంటివి ఇంటరాక్టింగ్ సెషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నట్లయితే క్లాస్ రూమ్ అనేది చాలా పాజిటివ్గా వాళ్ళ థాట్స్ కూడా డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం ఉపాధ్యాయులు.
So that is a positive environment towards the students. Next one is a build good relation with your students. ఒక మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలి ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరు కూడా. సో గుడ్ రిలేషన్స్. క్లాస్లోనికి ఎంటర్ అవ్వగానే విద్యార్థి అనేవారు క్లాస్లో ఉన్నటువంటి టీచర్ని విష్ చేయడం చాలా ఉత్తమం. అది చాలా గౌరవప్రదమైన లెర్నింగ్ కూడా. సో ఎప్పుడైతే విష్ చేశారో పిల్లలు చాలా చక్కగా రిసీవ్ చేసుకొని అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు విష్ టు అవర్ చిల్డ్రన్. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో మనం జస్టిఫై చేయడం, మనం ఇంటరాక్ట్ అవ్వడం స్టూడెంట్స్తో ఎక్కువ. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని చెప్పినప్పుడు మనం సజెషన్స్ ఇవ్వడం. అలానే క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులతో మనం మాట్లాడినప్పుడు క్వశ్చనింగ్ టాస్క్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలను కూడా మనం గౌరవించడం. సో ఇలాంటివి చేయడం వల్ల పిల్లలు చాలా వరకు ఉపాధ్యాయులకు దగ్గరవుతారు. దే ఫీల్ దట్ feel that teachers are also maintain the friendly relation. So ilantivi cheyadam kuda we can build up our relation with our students and should give motivation. So in every class a teacher should motivate the students, not only for their content syllabus, otherwise we should develop their professional lives in their career, and we should give the motivation classes. We should conduct the motivation classes. We should organize weekly twice or thrice motivation classes. We should get the good speakers into our classrooms. We get the good resource persons into our classroom. ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు రోజు చెప్తున్న ఉపాధ్యాయులే కాకపోవచ్చు, లేదు అంటే ఒక మంచి స్పీకర్ని కూడా తీసుకుని వచ్చినట్లయితే, ఒక మంచి విషయాలను కూడా విద్యార్థులతో పంచుకున్నట్లయితే దే ఫీల్ అండ్ దే కెన్ ఇన్స్పైర్ అలాట్ అండ్ దే కెన్ మోటివేట్ దెమ్సెల్వ్స్ ఆల్సో. సో ఇలాంటి క్లాసెస్ కండక్ట్ చేయడం, ఇంటరాక్షన్స్ సెషన్స్ అనేవి డెవలప్ చేయడం క్లాస్లో, స్కూల్లో ఇలా చేయడం వల్ల కూడా దే విల్ బీ బెనిఫిటెడ్. వాళ్ళకున్న సబ్జెక్టివ్ నాలెడ్జే కాకుండా సొసైటీ ఎలా ఉంది, సొసైటీలో ఉన్నటువంటి మనుషుల మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అలానే వాళ్ళు ఏ కెరీర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏ కెరీర్ అయితే బాగుంటుంది అన్నటువంటి అంశాలను కూడా మనం పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో నాట్ ఓన్లీ ఇన్ ద ప్రొఫెషనల్ లైఫ్ వీ కెన్ గైడ్ దేర్ పర్సనల్ లైఫ్ ఆల్సో, అండ్ వీ కెన్ జస్టిఫై అండ్ వీ షుడ్ గివ్ అ ప్రాపర్ గైడెన్స్ అండ్ వీ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్. So that is a motivation. And the next one is provide a well-organized classroom. Well-organized classroom. క్లాస్రూమ్ని చాలా ఆహ్లాదకరంగా ఉంచాలి. క్లాస్లో ఉన్నటువంటి డిసిప్లిన్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఉపాధ్యాయులు. ఒక రూల్ని మనం ప్రవేశపెట్టాము అంటే at the starting of the academic year, till the academic year, they should be in the rule only. They should be obeyed by the rules of the teacher only. So we should produce some kinds of rules and routines in our classroom. ఒక షెడ్యూల్ ఇచ్చేయాలి వాళ్ళకి. క్లాస్ అంటే ఇలా ఉంటుంది, క్లాస్ స్టార్ట్ అవునప్పుడు ఇలా ఉంటుంది, క్లాస్ ఎండ్ అయినప్పుడు ఇలా ఉంటుంది, క్లాస్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేదు క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు మనం చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం సర్దుబాటు చేసుకుంటూ మనం కూడా విద్యను అభ్యసించాల్సిన బాధ్యత ఉంది అని పిల్లలు గుర్తించేలా ఉపాధ్యాయులు అనేవారు గైడ్ చేయాలి, వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు వాళ్ళ యాటిట్యూడ్స్ని గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన తీరును కూడా గమనిస్తూ ఉండాలి ఉపాధ్యాయులు. సో వెల్ ఆర్గనైజ్డ్. సో ప్రాపర్ ప్లానింగ్ ఇవ్వాలి. Proper planning of the lesson and the proper planning of the classes conducted by the teachers. ఏ క్లాస్లో ఏ టీచర్ ఉంటారు, ప్రాపర్ టైం టేబుల్స్ అండ్ ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ their representatives. It is very must and should by the students. They should know what is going on in the classroom, entire 45 minutes. What are the tasks is going on? Apart from the teacher's voice, what are the requirements and what are we should give, and what is a voice
we should give to the teachers, so they can build up their nature, and they can build up their attitudes in the classroom only. So that is a very important, the classroom environment, and the classroom is very much impressive by the teacher only. టీచర్కు ఉన్నటువంటి అలవాట్లను చూసి పిల్లలు నేర్చుకుంటారు. సో టీచరు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే పిల్లలు కూడా బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారు. సో ఎప్పటికప్పుడు తరగతి గదిలో ఉన్నటువంటి విషయాలను, తరగతి గది ఇలా ఉంటుంది, ఒక మంచి ఇన్స్పిరేషన్ వాళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అదే పద్ధతిలో వాళ్ళు కూడా ఆ క్లాస్ రూమ్ని మేనేజ్ చేయడం వాళ్ళకి తెలుస్తుంది. మానిటరింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి డెవలప్ అవుతాయి. క్లాస్ రూమ్ అంటే ఇలా ఉండాలి, చక్కగా ఉండాలి, ఫర్నిచర్ నీట్గా ఉంది, లేదంటే బుక్స్ ర్యాక్స్ ఇలా ఉండాలి, పీర్ గ్రూప్స్ మధ్య రిలేషన్స్ ఇలా ఉండాలి. టీచర్ చెప్పినటువంటి అంశాలను వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. టీచర్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారు. సో ఎప్పుడు క్లాసెసే కాకుండా వాళ్ళకి ఆహ్లాదకరంగా ఇంకా ఏదైనా ఒక ఫన్ని క్రియేట్ చేస్తూ ఉండాలి టీచర్స్. సో ఇలాంటివి ఆర్గనైజేషన్స్ అని డెవలప్ చేసినట్లయితే దేర్ ఈజ్ అ గుడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అని చెప్పచ్చు. సో షుడ్ బి ఎ పాజిటివ్ రోల్ మోడల్. టీచర్ ఈజ్ ఎ పాజిటివ్ రోల్ మోడల్. ఉపాధ్యాయులు ఒక మాదిరిగా ఉండాలి విద్యార్థులకి. సో రోల్ మోడల్, హూ ఇన్స్పైర్స్, హూ ఎంకరేజెస్, దోస్ ఆర్ ద రోల్ మోడల్ టు ద స్టూడెంట్స్. సో ఉపాధ్యాయులు ఎలా ఉంటారు, ఉపాధ్యాయులు ఎంత బాధ్యతగా ఉంటారు అనేది పిల్లలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ఉన్నది ఒక 10 మంది అయినా, 40 మంది అయినా, 60 మంది అయినా స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళ ఫోకస్ అంతా ఒక ఉపాధ్యాయుని మీద ఉంటుంది. సో ఉపాధ్యాయులు ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో పిల్లలు కూడా అంతే బాధ్యతని వాళ్ళు నేర్చుకుంటారు. సో టీచర్ షుడ్ బి a role model to the students. Next, develop rules and routines in the classroom. Rules. From the beginning of the academic, they should know what are the rules of the classroom and what are the rules of the school, entire school. They know the rules of the administration before entering into the school or college. And they should know about the rules of the classroom also. And the classroom teachers' opinion and classroom teachers' responsibility also, they should know that. Routine, the daily schedule of the classroom. What is the schedule of the teachers' classes? What is the schedule of the games? What is the schedule of the library hours? What is the schedule of the extra classes? That means the motivation classes or inspiration classes and whatnot. We should give all together in the 6 or 7 hours. We should implement all kinds of a variety of classroom situations in the school. So ఎప్పటికప్పుడు రూల్స్ని ఇస్తూ ఉండాలి పిల్లలకి. రూల్స్ని ఒబే చేస్తూ ఉండాలి. ఒబే చేయనప్పుడు 1 or 2 or 3 or 4 times టీచర్స్ చూస్తూ ఉంటారు. అండ్ ఆ తర్వాత once in the morning they can interact with the student. What are your problems? Is there any problems you are facing in your home, at your school? They should be find out. So రూల్స్ని ఒబే చేస్తూ పిల్లలు విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు ఒక గైడ్ లైన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. The next, should be approachable, friendly and caring to your students. Students feel that my teacher is my friend, my teacher is my philosopher, my teacher is as a researcher, my teacher is as a guide. వాళ్ళు ఫీల్ అవ్వాలి, మా టీచర్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఫ్రెండ్లీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్. ఆ ఫ్రీడమ్ విద్యార్థులకి ఇవ్వాలి. విద్యార్థులకి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్గా క్లాస్ రూమ్లో ఉన్నటువంటి వాతావరణాన్ని కాకుండా ఇన్ ద జనరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకి ఎంతైనా ఉంది.
ఏవైనా ప్రాబ్లమ్స్ స్కూల్లో ఉన్నాయా, క్లాస్లో ఉన్నాయా, లేదు వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అనేది ఉపాధ్యాయులు అడిగి తెలుసుకోవాలి. అలానే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళకి గైడ్ చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉంది. సో అలాంటప్పుడే పిల్లలు కూడా ఉపాధ్యాయులకి చాలా దగ్గర అవుతారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని చాలా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళకున్న డౌట్స్ని క్లాస్లో కూడా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో a teacher is a good friend and philosopher and guide also. Next, assessing, clarifying and communicating needs and expectations. సో కమ్యూనికేషన్ అనేది మంచి కమ్యూనికేషన్ ఉండాలి, సంబంధాలను కలిగి ఉండాలి ఉపాధ్యాయులు పిల్లలు ఇద్దరు కూడా. ఉపాధ్యాయులు చెప్పినటువంటి రూల్స్ని ఒబే చేసే స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. అదర్వైజ్ రూల్స్ని ఒబే చేయటం లేదు, రూల్స్కి ఎగెయినెస్ట్గా వాళ్ళు క్లాస్లో ఉంటున్నారు అన్నట్టు తెలిసింది ఉపాధ్యాయులకి అనుకోండి, వాళ్ళని పిలిచి అడగాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉంది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉంది. లేదు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి స్టూడెంట్స్ని ఇలా బిహేవ్ చేస్తున్నారనే పేరెంట్స్తో కూడా ఒక మాట చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉంటుంది. సో you should intimate, a teacher should intimate to the parents about the behavioral problems is facing in the classroom environment. సో స్టూడెంట్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళని అసెస్ చేస్తూ ఉండాలి, అలానే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న క్లాసెస్లో ఉన్న డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్స్ వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ని కూడా డిస్కస్ చేయడం చాలా మంచిది. ఎంకరేజ్ లెర్నింగ్ మోర్ అట్రాక్టివ్ అండ్ ఫన్. తరగతి గదిలో ఉన్నటువంటి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పాఠాలు వింటారు. ఇంత సమర్థవంతంగా విద్యార్థులు బోధించే పాఠాలను వింటారు. ఉపాధ్యాయులు ఉపయోగిస్తున్నటువంటి మోడల్స్ను చూస్తూ విద్యార్థుల యొక్క బోధన సాగుతుంది. వాళ్ళకున్న అవసరాలకు తగ్గట్టుగానే తరగతి గది అనేది ఉంటుంది. అయితే విద్యతో పాటు వాళ్ళకు కావాల్సిన ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉంది. ఎప్పుడు పాఠాలు చెప్తూనే కాకుండా ఒక ఫన్ కూడా క్రియేట్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక చిన్న యాక్టివిటీస్ అంటూ ఇస్తూ ఉండాలి. యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి మంది యాక్టివిటీస్ని ఇస్తూ ఉండాలి, యాక్టివిటీస్ని డెవలప్ చేస్తూ ఉండాలి. సో చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉండాలి. వాళ్ళు ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది పిల్లలు కూడా. సో బహుమతులు అనేవి ఇస్తూ ఉండాలి. విద్యతో పాటు విద్యకి సంబంధించిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తున్నాము అంటే వాళ్ళకి తగినన్ని గిఫ్ట్స్ అని లేదంటే ప్రైజెస్ అని ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇస్తూ ఉండాలి. వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి విద్యార్థుల్ని ఎప్పటికప్పుడు. నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు బాగా చేయాలి, లేదు గ్రూప్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం, లేదు క్లాస్లోని ఇవన్నీ కూడా యాక్టివిటీస్ని డెవలప్ చేసినట్లయితే విద్యార్థులు కూడా చాలా చక్కగా ఎనర్జెటిక్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులు చెప్పినటువంటి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల కొంతవరకు మనం ప్రవర్తన సమస్యలకు దూరంగా ఉంచవచ్చు పిల్లల్ని. So these are some kinds of preventive strategies to improvement in the classroom environment of the students. స్టూడెంట్స్తో పాటు వాళ్ళకున్న సమస్యల్ని తెలుసుకుంటూ వాళ్ళకి అవసరమైనంత వరకు వాళ్ళని అంచనాలను మనం అంచనా వేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన బూస్టింగ్ అనేది ఇస్తూ ఉన్నట్లయితే ప్రవర్తన సమస్యల క్రమానుగతాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు ఉపాధ్యాయులు. సో దట్ ఈస్ ద ప్రివెంటివ్ స్ట్రాటజీస్. We move on to the next one. Supportive strategies. This is designed to be implemented once you suspect that students are wandering off task. It involves changing strategies during the lesson as a way of supporting student learning. It helps the students to keep their behavior in the right direction and to keep classroom activities going as expected.
సపోర్టివ్ స్ట్రాటజీస్ అంటే సహాయార్థ వ్యూహం అన్నమాట. ఏంటి సహాయార్థ వ్యూహం అంటేది ఏంటి? ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే టీచర్స్ ఆర్ ద సపోర్టర్స్, దర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే విద్యార్థులకు అభ్యసనానికి తోడ్పడే మార్గంగా పాఠం చెప్పే సమయంలో కావలసినటువంటి వ్యూహ రచన చేయడం అన్నమాట. అంటే ఇది విద్యార్థుల ప్రవర్తనను ఒక సరైన దిశలో ఉంచడానికి మరియు తరగతి గది కార్యకలాపాలను ఒక సవ్యంగా నిర్వచించడానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వ్యూహ రచన ఇది. అందుకే మనం సహాయార్థ స్ట్రాటజీ అన్నాం, సహాయార్థ వ్యూహ రచన అంటాం మనం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ అ టీచింగ్ అండ్ ప్రమోటింగ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్. టీచింగ్ అండ్ ప్రమోటింగ్. సో టీచింగ్ అనేది క్రమశిక్షణ కార్యక్రమానికి ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తన యొక్క బోధనపై ఆధారపడి ఉంటుంది. అంటే విద్యార్థులతో ఎలా పరస్పర చర్యలు జరుపుతున్నారనేది వాటిని పరిశీలించడం ద్వారా విద్యార్థులు తమ ప్రవర్తనను పెంపొందించుకుంటారన్నమాట. అంటే ఇక్కడ ఆ క్రమశిక్షణ అనేది వ్యూహాలను, కొన్ని రకాల వ్యూహాలను విద్యార్థులతో ఎంత ఎక్కువగా పంచుకుంటే అంత ఎక్కువగా విద్యార్థుల్లో ఒక బాధ్యత ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. అంటే ఇతరులను గౌరవించడం అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. అదేవిధంగా సాంఘిక ప్రవర్తనను కూడా సాధించడానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన బోధన అంశాన్ని మరియు ఒక హార్మోనీగా ఏర్పడడం జరుగుతుంది. కొన్ని రకాలైన వ్యూహాల్లో పాల్గొనేటట్టు చేయాలి. క్రమశిక్షణ ద్వారా కొన్ని రకాలంటూ వ్యూహాలని పాల్గొనేటట్టు విద్యార్థుల్ని చేయాలి. అంటే ఉపాధ్యాయులు మరియు విద్యార్థి యొక్క సంబంధాలు, తరగతి గది గౌరవం, అభివృద్ధికి ఇవి చాలా చక్కటి మూల కారణాలు అన్నమాట. ఒక బాధ్యతను నేర్పించాలి పిల్లలకి. పిల్లల పట్ల గౌరవప్రదమైనటువంటి బాధ్యత ఏదంటే, రెస్పాన్సిబిలిటీ ఏదంటే వాళ్ళు ఇతరుల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు, క్లాస్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి పీర్ గ్రూప్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక ప్రవర్తన సమస్యలకు మరియు ప్రవర్తన సమస్యలు, ఇటువంటి సమస్యలు ఎలా వస్తున్నాయి అనేవి ఉపాధ్యాయులు అనేటువంటి వారు అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో సెకండ్ వన్ ఈజ్ ద ఎస్టాబ్లిషింగ్ క్లాస్ రూమ్ హార్మనీ. క్లాస్ రూమ్ హార్మనీ అంటే తరగతి గదిలో సమూహ కృత్యాలు లేదంటే సమావేశాలు, చర్చలు, వివిధ రకాలైన కాంపిటీషన్స్ నిర్వహించడం ద్వారా ఉపాధ్యాయులకు తగిన విలువను, విద్యార్థులకు తగిన విలువను ఉపాధ్యాయులు ఇచ్చినప్పుడు విద్యార్థుల వారి పట్ల వారికే గౌరవం అనేది పెరుగుతుంది. అంటే పాఠశాలలోని ఇతరుల పట్ల గౌరవంగా మెలగడం కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది అన్నమాట, విద్యార్థులకి అలవాటు అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొవైడింగ్ స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్. స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇది కూడా క్రమశిక్షణలో ఒక భాగమే. స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది అంటే విద్యార్థులు కొన్ని యాక్టివిటీస్ని చేయించాలి. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? తరగతి గది బాధ్యతను విద్యార్థులపైన వదిలిపెట్టాలి. సో ఇన్వాల్వ్మెంట్ యాక్టివిటీస్ అన్నమాట. కొన్ని రకాల అభ్యసన సమూహాలను ఇస్తూ ఉండాలి, లేదు కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను చేయిస్తూ ఉండాలి విద్యార్థులతో ఉపాధ్యాయులు. ఇంటి పని కార్యక్రమాలని లేదంటే సహబోధకులని వాళ్ళకి ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ని ఇస్తూ వాళ్ళని బిల్డప్ చేయాలి క్లాస్ రూమ్లో. అంటే కౌన్సిలర్స్గా వాళ్ళ పిల్లల్ని నిలబెట్టడం, లేదు పేర్ మెడిటేటర్స్గా వాళ్ళని చూడడం, వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్స్ని వాళ్ళని నియమించడం. సో వీళ్ళు ఒక తోటి వారి గుర్తింపు ఎలా ఉంటుంది అనేది వాళ్ళు కూడా చూస్తారు. కొన్ని రకాలైనటువంటి పొజిషన్స్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నట్లయితే వాటిలో ఉన్నటువంటి ఒడిదుడుకులు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు విద్యార్థులు. సో
బోధనతో పాటు అభ్యసనతో పాటు కూడా కొన్ని రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా పిల్లల చేతుల మీదుగా చేయించినట్లయితే వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఇలా చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. వాళ్ళ పీర్ గ్రూప్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ డెవలప్ అవుతాయి, అలాగనే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి, అలానే వాళ్ళు బూస్టింగ్ ఇచ్చుకుంటారు. పిల్లలు కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటారు, లేదు ఒకరికొకరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళు హెల్ప్ చేసుకోవడం వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు క్లాస్ రూమ్లో. సో ఎవ్రీ టీచర్ షుడ్ డూ దిస్ వన్, ప్రొవైడింగ్ అ స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ in all aspects, not only in the teaching and learning and not only in other aspect. They should be a stand as a leader in the class, everyone, not only one. So they take their duties. What are the duties we are doing in the classroom today? Whether I'm doing very good at the class or not, whether I'm able to do this work or not, whether I'm good at not, they can analyze, they can assess themselves. వాళ్ళు ప్రశ్నించుకుంటారు, ఈ పని నేను చేయగలనా, చేస్తాను, ఎలా అయితే చేస్తాను, నేను చేయగలను అన్నటువంటి భావన విద్యార్థులకు కూడా రావాలి. సో a teacher should give some kinds of duties to the students, showing interest in their work, engaging them with the questions and comments. Showing interest, engaging the questions and comments. పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు వస్తూ ఉంటాయి. ఒక విద్యార్థి ఒక పని చేస్తున్నాడు అంటే వాడికి కావాల్సిన అవసరాలు ఎవరిని అడగాలి, ఎలా అడగాలి, సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎలాంటి డౌట్స్ వస్తూ ఉన్నప్పుడు క్లారిఫై చేస్తూ ఉండాలి ఉపాధ్యాయులు. సో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నది విద్యార్థులు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. యూజింగ్ సబ్టిల్ నాన్ వర్బల్ క్యూస్ such as eye contact and handshaking. Sometimes this is the best one to the teachers. ఎప్పుడు కూడా వాయిస్ రేస్ చేస్తూనే చెప్పకుండా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా మెసేజ్ని పాస్ చేయొచ్చు ఉపాధ్యాయులు విద్యార్థులకి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, ఐ కాంటాక్ట్ ద్వారా, గెస్చర్స్ రూపంలో ఇలా చేస్తున్నట్లయితే విద్యార్థులకు, కొంతమంది విద్యార్థులు చాలా చక్కగా క్యాచ్ చేస్తూ ఉంటారు. క్లాస్ జరుగుతున్నప్పుడు, పాఠం చెప్తున్నప్పుడు ఉపాధ్యాయుడు పాఠం మధ్యలో ఏదైనా మిస్బిహేవియర్ కనిపించినట్లయితే, మిస్బిహేవ్ చేస్తున్నట్లయితే విద్యార్థులు, వాళ్ళు నాన్ వెర్బల్ కమ్యూనికేట్ ద్వారా వాళ్ళు కూడా రెక్టిఫై చేయొచ్చు. సో దే కెన్ యూజ్ దిస్ నాన్ వెర్బల్ క్యూస్ ఆల్సో. ఓకే, like their body movements, like their postures, how they are sitting and how they are standing and how they are listening the classes. So everyone is observed by the teachers. So a teacher should guide through non-verbal and verbal also. Next, providing suggestions when they come stuck on a question or task. A teacher should give suggestions, not only in the content or not only in the classroom environment, but also they are giving and they are guiding the people in their personal life also. Whether they need their attention towards a teacher, they can use and they can be a stand in the words of the teachers. Providing suitable encouragement and effective praise. Encouragement, it's very necessary to the students. Praising, it's very necessary to the students. Praising, gifts, encouragement. So these are all qualities should be under the control of the teacher. ఉపాధ్యాయులు అనేవారు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకరంగా విద్యని అభ్యసించాలి.
అభ్యసించాలి. సో ఆ ప్రోత్సాహం ఎలా వస్తుంది? వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఏ పని చేసినా బాగుంది, ఇంకా బాగా చేయొచ్చు, బాగా చేస్తావు అన్న గైడ్లైన్స్ ఇస్తూ పిల్లల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో పిల్లల్ని అలా మౌల్డ్ చేయాలి ఉపాధ్యాయులు. సో నెక్స్ట్, scaffolding your lessons to their ability and changing teaching strategies when necessary. Scaffolding your lessons to their ability. Scaffold readings. సో చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. స్కాఫోల్డ్ రీడింగ్స్ మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ కైండ్స్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ ఎనీ కైండ్స్ ఆఫ్ మాడ్యూల్స్. ఏదైనా పిల్లలకి అర్థం కాలేదు అంటే ఇప్పుడు ఒక 10 pages ఇచ్చి చదవండి అన్నాం అనుకోండి, వితౌట్ ఎనీ గైడ్ అండ్ వితౌట్ ఎనీ గైడెన్స్ అండ్ వితౌట్ ఎనీ మెటీరియల్, దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద పేపర్. So a teacher should guide. A teacher should divide this 10 pages into, they can concise and they can give a 5 lines. They can divide the entire content into parts. So they can easily grasp the knowledge. So that is a scaffold reading. సో ఇంకా ఎఫెక్టివ్గా టీచింగ్ ఉండాలి అంటే వాళ్ళు కొన్ని మాడ్యూల్స్ అనేవి ఉపయోగిస్తూ ఉండాలి ఉపాధ్యాయులు. వర్చువల్ ప్లాట్ఫామ్ అని ఇప్పుడైతే ఎలా అయితే ఉపయోగిస్తున్నామో, క్లాస్ రూమ్లో కూడా వాళ్ళు కంప్యూటర్ని కానీ ఎల్సిడి ప్రొజెక్టర్ మీద పాఠం చెప్పడం, లేదు ఎన్వైర్న్మెంట్లోకి తీసుకుని పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్ళి అక్కడ పాఠం బోధించడం. సో ఇలాంటి ప్రాక్టికాలిటీని ఎక్కువగా ఉపయోగించినట్లయితే ఉపాధ్యాయులు వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది కంటెంట్. అదేవిధంగా ఒక స్టూడెంట్కి టీచర్కి మధ్య ఒక మంచి సంబంధాలను డెవలప్ చేసిన వాళ్ళు అవుతారు ఉపాధ్యాయులు. సో స్కాఫోల్డ్ ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్ వన్. మెయింటైన్ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. వెరీ పాజిటివ్ రిలేషన్షిప్. సో ఉపాధ్యాయులు సమర్థవంతంగా బోధించినప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ప్రవర్తన సమస్య అయినా అయి ఉండొచ్చు, లేదు ఏదైనా ప్రాబ్లం, వాళ్ళ ఇంటిలో ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఏంటి అనేది, అది ఏ రకమైన ఇబ్బంది అయినా సరే ఉపాధ్యాయులు అనేవారు ప్రతిసారి కూడా వాళ్ళ యాటిట్యూడ్స్ని, వాళ్ళ యొక్క పద్ధతుల్ని, వాళ్ళు నేర్చుకునే విధానాన్ని, క్లాస్ రూమ్లో వాళ్ళు కూర్చునే విధానాన్ని, క్లాస్ రూమ్లో వాళ్ళు స్పెండ్ చేసిన టైంని కూడా చూసుకుంటూ కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే పిల్లలని డెఫినెట్గా పిల్లల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, పిల్లల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఉపాధ్యాయులు అనేవారు తెలుసుకోవచ్చు. And they should have a parent and a teacher involvement. It is very compulsory. Parent should also involve in their studies of their children. సో స్కూల్లో ఎంత టైంని స్పెండ్ చేసినా సరే పేరెంట్స్ కూడా అంతే టైం ఇంట్లో కూడా పిల్లలతో స్పెండ్ చేసినట్లయితే విద్యార్థి అనేవారు బోధన అభ్యసన చాలా చక్కగా సవ్యంగా జరుగుతుంది అని చెప్పచ్చు. సో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా విద్యార్థుల పట్ల ఉండాలి. అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయుల యొక్క ప్రేరణ కూడా విద్యార్థులకి అంతే అవసరం. సో స్కూల్లో ఉన్నంతసేపు ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలను అభ్యసిస్తూ వాళ్ళు చెప్పినటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ విద్యార్థులు ఫాలో అవుతున్న ఇంటికి వెళ్ళేటప్పటికి చాలామంది పిల్లల్లో ఆ అభ్యసన, ఆ యొక్క ప్రవర్తన అనేది కనిపించదు. సో ఇంట్లో ఉన్న వాతావరణం బట్టి కూడా పిల్లల యొక్క మార్పులను ఆధారంగానే ఉంటాయి. సో ప్రవర్తన తీరు అనేది స్కూల్లోనే కాదు, లేదంటే కాలేజ్లోనే కాదు, ఇంట్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ కూడా, వారి యొక్క సహకారం కూడా చాలా అవసరం. ఒక మంచి ప్రవర్తన గల విద్యార్థిగా తయారవ్వాలి అంటే ఇటు పేరెంట్స్ బట్టి ఉంటుంది, అలానే ఉపాధ్యాయులను బట్టి కూడా ఉంటుంది. So there is a
a good role of a parent and teachers in the life of the student. So these are the main points, and these are the strategies to support strategy of behavioral problems. సో సహాయార్థ వ్యూహ రచనలు ఇవన్నీ కూడా. సో స్టూడెంట్స్కి మనం ఎంతవరకు సహాయం చేయగలుగుతాము, ఉపాధ్యాయులు అనేవారు అంతవరకు చేయగలిగితే విద్యార్థి యొక్క భవిష్యత్తు ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇస్తున్న వాళ్ళమవుతాము. అలానే పేరెంట్స్ కూడా అట్ ద సేమ్ టైమ్ దే కెన్ ఎంకరేజ్ అండ్ దే కెన్ గివ్ సమ్ మోర్ బూస్ట్ ఇన్ దిస్ home environment also. So these are the points regarding the supportive strategies. We move on to the corrective strategies. Corrective strategies. This is a final resort for the teachers. They aim to correct inappropriate or undesirable behavior in the classroom as it occurs. Corrective strategies. అంటే సరిదిద్దడం అన్నమాట. పిల్లలు చేసినటువంటి మిస్టేక్స్ని సరిదిద్దుతూ ఉండాలి. వాళ్ళకి కావలసినటువంటి బిహేవియర్ని, వాళ్ళకి ఒక మంచి బిహేవియర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉపాధ్యాయులం అవుతాం. అంటే ఏంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి? బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేవి క్లాస్ రూమ్లోనే ఉండొచ్చు, లేదంటే క్లాస్ రూమ్ బయట అయినా వాళ్ళ సమస్యలు ఉండొచ్చు. సో బిహేవియరల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలానే ప్రవర్తనలో ఉన్నటువంటి సమస్యలను రెక్టిఫై చేయాలి అంటే మనం పాఠం చెప్తున్నప్పుడు మన పాఠంతో పాటు వాళ్ళకి కొంత రకమైనటువంటి గైడ్లైన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి, పాఠంతో లింకప్ చేస్తూ ఉండాలి. డైరెక్ట్గా కొన్ని విషయాలు కూడా పిల్లలతో మాట్లాడడం ఇంత మంచిది కూడా కాదు. సో పాఠం చెప్తున్నట్టే వాళ్ళకి కొన్ని మోరల్ వాల్యూస్ అనేవి నేర్పించాలి. వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని బట్టి మన పాఠం కూడా అలానే చెబుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి అవసరాలు తీరేటట్టు కూడా మనం చెబుతూ ఉండాలి మన పాఠాన్ని. సో ఏంటవి కరెక్టివ్ స్ట్రాటజీస్? డీలింగ్ విత్ మిస్కండక్ట్ క్విక్లీ అండ్ consistently with respect. Dealing with misconduct అంటే దుష్ప్రవర్తనని పరిష్కరించడం అన్నమాట. దుష్ప్రవర్తన చర్యల్ని మనం పరిష్కరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకి ఉంది. సో ఇలాంటి ప్రవర్తన కనిపించినప్పుడు ఉపాధ్యాయుల సంజ్ఞల ద్వారా, వాళ్ళ హావభావాల ద్వారా వాళ్ళని దగ్గరగా తీసుకుని వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి గైడ్లైన్స్ని కానీ మనం తీసుకోవాల్సిన యాక్షన్ కానీ తీసుకునే ఛాన్సెస్ని పిల్లలకి ఇవ్వాలి. సో మిస్కండక్ట్ జరుగుతుంది, దుష్ప్రవర్తన జరిగింది క్లాస్లో అంటే వాళ్ళని అందరి ముందు కూడా మనం ఇన్సల్ట్ చేయకుండా వాళ్ళని పక్కకు పిలిచి కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా కొన్ని రకాలైన సమస్యలు అనేటువంటివి కొన్ని వాళ్ళతో మాట్లాడి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉన్నది. సో మిస్కండక్ట్. నెక్స్ట్ సెకండ్ వాజ్ రెస్పెక్ట్ఫుల్లీ రిమూవింగ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ద క్లాస్. గౌరవప్రదంగా విద్యార్థిని ఒక తరగతి గది నుంచి తొలగించాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయునిది. అంటే ఇక్కడ ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఏ రకమైన ప్రవర్తన సమస్యలను వాళ్ళకి ఏ రకమైన ప్రవర్తన సమస్యల్ని వాళ్ళని అధిగమించాలి. పిల్లల యొక్క ప్రవర్తన సమస్యగా మారింది, అది ఇంకా అధిగమిస్తుంది అని ఉపాధ్యాయులు తెలుసుకున్నట్లయితే వాళ్ళకి ఇవ్వాల్సిన యాక్షన్ వాళ్ళు అప్పుడే తీసుకోవచ్చు. లేదు, వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని వచ్చి మాట్లాడి కూడా దాన్ని రెక్టిఫై చేయొచ్చు. అది ఇంకా జరగలేదు అంటే ఇంకా ఫైనల్గా వాళ్ళని స్కూల్లోంచి పంపించే బాధ్యత కూడా ఉపాధ్యాయునిదే. సో ఇంటర్వీనింగ్ when a student breaks a class rules or arguments. అంటే విద్యార్థి నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే
ఓకే, ఉపాధ్యాయులు అనేవారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. సో ఏ రకమైన యాక్షన్ అనేది ఆ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ బట్టి ఉంటుంది. తను చేసినటువంటి దుష్ప్రవర్తన ఎలాంటిది దాన్ని చూసి దానికై ఇవ్వాల్సిన పరిష్కార మార్గాలు అనేటువంటి ఉపాధ్యాయుడు ఇవ్వాలి. Discussing the students' action calmly and respectfully. Disrespectful people ఉంటారు, చాలా రూడ్గా బిహేవ్ చేసే స్టూడెంట్స్ ఉంటారు. చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు, లేదంటే రెస్పెక్ట్ అనేది వాళ్ళు ఇవ్వరు, లేదు రెస్పెక్టబుల్గా బిహేవ్ చేయరు క్లాస్లో. సో టీచర్స్ షుడ్ ఆల్వేస్ టాలరేట్ దెమ్సెల్వ్స్. చాలా సహనంగా ఓర్పుగా వాళ్ళని కనిపెట్టుకుంటూ చూసినట్లయితే ఎట్ ద ఫైనల్ స్టేజ్ వీ కెన్ గివ్ అ గుడ్ క్లాస్ అబౌట్ ద బిహేవియర్, అబౌట్ ద గుడ్ మేనేజ్మెంట్, అబౌట్ ద లైఫ్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయినా సరే మనం టాలరేట్ చేసినట్లయితే అట్ ద ఫైనల్లీ we can encourage the students of their attitudes and their aims and approaches of the class. క్లాస్కి ఎందుకు వచ్చారు, వాళ్ళ క్లాస్లో నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి, క్లాస్ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళకి నిర్వర్తించాల్సిన బాధ్యత ఏంటి ఒక్కసారి గుర్తు చేసినట్లయితే వాళ్ళు రికవర్ అవుతారనమాట. వాళ్ళు కూడా నేర్చుకోవాలనే ఆశ అనేది వాళ్ళలో మనం చూస్తాం. సో టీచర్స్ ఆల్వేస్ టాలరేట్ దెమ్సెల్వ్స్ అండ్ if at all it is very rude in behavior of the student, and they can take unnecessary actions also. Discussing the student actions calmly and respectfully, and having a consistent and logical approach in the class. అంటే క్లాస్లో స్థిరమైన ఒక తార్కిక విధానాన్ని కలిగి ఉండడం అన్నమాట. సో దీస్ ఆర్ ద కరెక్టివ్ స్ట్రాటజీస్. సరిదిద్దుబాటు అన్నమాట. పిల్లలు చేసినటువంటి మిస్టేక్స్ కానీ, లేదంటే పిల్లలు చేసినటువంటి బాధ్యతారహితంగా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటూ ఉపాధ్యాయులు అనేవారు వాళ్ళని మంచి మార్గంలో పెడుతూ వాళ్ళకి ఇవ్వాల్సిన గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇస్తూ పిల్లల బాధ్యతను చక్కదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీదే ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద 3 categories of strategies. One is a preventive and a supportive and corrective strategies to implement in our students behavior in the classroom environment. సో ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి ఇటువంటి ప్రవర్తన సమస్యలనైనా సరే మనం పరిష్కరించవలసిన బాధ్యత ఉన్నది. ఇవి వ్యూహాలే కావచ్చు, లేదు ఇంకొక మెథడ్స్ ఏమైనా కావచ్చు, లేదు ఇంకొక టెక్నిక్స్ ఏమైనా కావచ్చు. ఏ విధంగా ఉపయోగించినప్పటికీ కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి మార్పును మనం తీసుకురావాలి. విద్యార్థుల యొక్క మార్పు చాలా అవసరం. సో వీ షుడ్ బి అ రోల్ మోడల్ టు ఆర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ తప్పు చేసినంత మాత్రం వాళ్ళని దండించి వాళ్ళని తిరిగి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని కొంచెం మనం గైడ్ చేసినట్లయితే వాళ్ళకి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. So it is a very big task of the teacher side, but this is our duty to overcome these behavioral problems of the students in every class. We are seeing a class lo chusne behavioral problems untune untayi at the school age or college stage or in the university stage also. We are seeing and we are observing and we are overcome this kind of attitudes of the students also by implementing some techniques and implementing some kinds of strategies, and we are conducting very interactive sessions and interactive classes, and they can motivated by the speaker's voice also. We should organize some motivational classes, and definitely they can build their life in their own style. So I wish you all the best of the students. So this is the end of our topic today. So in your exams they may ask in the essay type question,
So what are the classroom behavioral problems and how you can implement the strategies of the behavioral of the classroom? సో స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయడం వలన వచ్చేటువంటి లాభాలు లేదు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అన్నటువంటి ప్రశ్న మీకు రావచ్చు. ఇట్స్ అ వెరీ రెగ్యులర్ క్వశ్చన్ అండ్ దే మే ఆస్క్ ఇన్ యువర్ semester also. So thank you, one and all. We meet in there. Thank you.